ఈడెవర్రా మా క్లాస్లో కూర్చున్నారని వింతగా చూస్తున్నారు అందరూ. అసలు ముచ్చటేందంటే మనం బేసిక్ ఏం పని లేకుండా ఇంట్లో తిని వంటాం, అది అందరికీ తెలిసిన విషయమే. ఫుల్ ఖాళీ షెడ్యూల్ లో బిజీ ఉండే నన్ను మా ఫ్రెండ్ గారు వాడిని కాలేజ్కే తీసుకోతుండు. బైక్ ఎంత పెద్దదైనా సరే మేము కొట్టే పెట్రోల్ మాత్రం 100 రూపాయలే. అలా స్టైల్ గా ఒక వీడియో ఇద్దామంటే నా జుట్టు మొత్తం నాగిన్ డాన్స్ చేస్తుంది. ఇదే మా ఫ్రెండ్ గారి కాలేజ్, శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, సారీ శ్రీ చైతన్య ఇంజనీర్ కాలేజ్. ఇది ఎప్పుడో పాలసైడ్ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన కాలేజ్ కి. సెక్యూరిటీని దాటి ఏదో ఒక పేరు చెప్పేసి ఐడి కార్డ్ లేకుండా లోపలికి వచ్చినా కానీ ఇక్కడ ఎట్లా ఫేస్ చేయాలో మనకైతే అర్థమైతలే. మా ఫ్రెండ్ గారి క్లాస్మేట్స్ అందరూ వీడియో వల్ల కోతి ముఖం పోడు అన్నట్టు చూస్తున్నాను. ఇప్పుడు ఇంకో టిస్ట్ ఏంటి అంటే వాళ్ళ క్లాస్ సార్ వచ్చి నా లక్ కొద్ది సార్ కొత్త జాయిన్ అయినట. సో మనని గుర్తుపట్టారు. ఈ సబ్జెక్ట్ ఏందో తెలియదు, మా ఫ్రెండ్ గారి క్లాస్ రూమ్ ఏందో తెలియదు, నేనైతే రాస్తున్నా. మా అమ్మ క్యాంటీన్ చూపెడతా దారా అని తీసుకెళ్ళారు. అప్పుడే అర్థమైంది, జస్ట్ చూపెట్టడానికే తీసుకొచ్చారు. బిల్లు మాత్రం నాకే పడ్డది 60 రూపాయలు బొక్క. మనకు సంబంధం లేని కాలేజ్కి వెళ్ళి సంబంధం లేని క్లాస్ రూమ్ లో పోతే ఆ కిక్కే వేరు. ముందు ముందు ఇంకా ఫన్ అయితే ఉంటది. ఈ వీడియోతో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. బాయ్ బాయ్ కాదు, బాయ్ బాయ్.